హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. పక్షవాతం అంటే చాలా మంది మూతి వంకర పోవాలి, కాలు చేయి చచ్చిపడిపోవాలి, పేషెంట్ అసలు నడవలేకపోవాలి, ఇలా అనుకుంటేనే పక్షవాతం అనుకుంటారు. కానీ మనకి తెలియని ఏంటంటే పక్షవాతం అంటే ఓన్లీ ఇవే కాదు. ఇవి ఓన్లీ మోటార్ అంటే మజిల్ కి సంబంధించిన పరిస్థితి. ఇవి కాకుండా ఒకవైపు సన్నగా తిమ్మిరి వచ్చినా, ఒకవైపు కళ్ళు సరిగా కనిపిపోయినా, ఏదైనా సన్నగా మన బాడీలో ఏదైనా సన్నగా ఏం చేంజ్ వచ్చినా దానికి బ్రెయిన్ కి వెళ్ళే బ్లడ్ సప్లై ఆగిపోయే వస్తుంది. అదే పక్షవాతం. చాలా మంది ఓన్లీ మూతి ఒకటే వంకరపోతే దాన్ని పక్షవాతం అనుకుంటారు. కానీ మూతి ఒకటే వంకరపోయి మాట స్పష్టంగా వస్తుంటే అది బెల్స్ పాల్సీ అనేది. దీనికి ఏదో ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గిందని, దానికి ఏదో మందులు వాడితే సరిపోతుందని, ఏదో నాటు మందు వాడదామని వాడే బ్యాచ్ ఉంటున్నారు. సో మీరు అలా నెగ్లెక్ట్ చేసుకోవద్దు. పక్షవాతం అనేది మెయిన్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్, సెకండ్ మోస్ట్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇప్పుడు మన ఇండియాలో. ఫస్ట్ హార్ట్ అటాక్ వస్తే, రెండోది పక్షవాతం ఆర్ స్ట్రోక్. బ్రెయిన్ కి బ్లడ్ సప్లై ఆగిపోతే వచ్చేదాన్ని పక్షవాతం అంటారు. సో పక్షవాతాన్ని మీరు వస్తే మెయిన్ గా మీరు వెళ్లే డాక్టర్ గారిని మీరు అడగాల్సిన క్వశ్చన్, రక్తం గడ్డగట్టడం వల్ల వచ్చిందా, రక్తనాళం చెట్లటం వల్ల వచ్చిందా, అంటే ఇస్కెమిక్ స్ట్రోకా, హెమరేజిక్ స్ట్రోకా. రెండో క్వశ్చన్, నాకు వచ్చిన కారణం నేను సిగరెట్ తాగడం వల్ల, లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వల్ల, నాకు ఫ్యామిలీ హిస్టరీ వల్ల, ఏ కారణం వల్ల వచ్చింది అనేది తెలుసుకోవటం. మూడోది, నాకు రాకుండా ఉంటాయి, నేను మళ్ళీ ఏం చేయాలి, టాబ్లెట్ వాడినా వస్తుందా, టాబ్లెట్ ఎప్పుడు దాకా వాడాలి, ఇవన్నీ కారణాలు తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి.